పదండి వెళ్ళిపోదాం లోపలికి. మేడం ఎడిట్ చేస్తుంటుంది. మర్చిపోయింది. మేడం ఎక్కడ? ఎదుగుదాం పదండి. మేడం ఓకే, నేను మెడిటేషన్ చేస్తున్నా, నాకు తెలీదు. మనం బయట క్లాస్ తీసుకుందాం పదండి. ఇదిగోండి మేడం పేపర్ కలర్ పెన్సిల్స్. అలాగే వీళ్ళకి ఆడుకోవడానికి నేను పంపించిన మేడం. దీని లోపల పాకెట్స్ ఉన్నాయి మేడం. సరే మేడం. బాయ్ మేడం. బాయ్ పునర్వి. బాయ్ స్వప్నిక. బాయ్. అలా చేయకూడదు చెల్లి. బయటికి వెళ్దాం. మీ ఇద్దరు టీవీ చూడండి, నేను అన్ని మెటీరియల్స్ తెస్తాను, సరేనా? మీరు ఇది చూడండి కొంచెంసేపు, సరేనా? తీసుకొని వస్తా. ఇంకా ఏమైనా కావాలంటే మీరు ఇది చూడండి. హాయ్ చిల్డ్రన్, నేను మీ మధువాకని. ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ రోజు నేను మీకు ఒక కథ చెప్తాను. ఒక ఫ్రిడ్జ్ లో ముగ్గురు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆనియన్, కిచెన్, ఐస్ క్యూబ్. వీళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ ఫ్రిడ్జ్ లో నుంచి బయటకు వచ్చి అలా వాక్కి వెళ్ళారు. అలా వెళ్తూ ఉండగా ఎండ ఎక్కువగా ఉన్నందువల్ల ఐస్ క్యూబ్ కరిగిపోయింది. పాపం అలా ఐస్ క్యూబ్ కరిగిపోవడం బాధపడటానికి చిల్లి నేను ఉన్నాను. కానీ చిల్లి పోయినప్పుడు బాధపడడానికి ఏడవడానికి నేనున్నాను. మరి నేను పోయినప్పుడు ఎవరు ఏడుస్తారు అని ఆనియన్ బాధపడుతూ ఉండగా గాడ్ ప్రత్యక్షమై ఆనియన్ ఆనియన్ ఏడవకు అని చెప్పి ఆ ఆనియన్ కి ఒక వరం ఇచ్చాడు. ఏమని అంటే, నిన్ను ఎవరైతే కట్ చేస్తారో వాళ్ళే ఏడుస్తారు అని వరం. ఇప్పుడే చాలా టైం చూశారు, ఇంకొంచెం తర్వాత చూద్దాం. ఇప్పుడు మనం సమ్మర్ క్యాంప్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? నెక్స్ట్ పార్ట్ కావాలంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్, గంట కొట్టడం మాత్రం మర్చిపోకుండా. నెక్స్ట్ పార్ట్ మాత్రం త్వరలోనే వస్తుంది. బాయ్ బాయ్. లవ్ యూ.